మన 'జంధ్యాల' గారు తీసిన సినిమాలలో 'పడమటి సంధ్యారాగం' అనే సినిమా ఆ రోజుల్లో చాలా ట్రెండీ అనమాట. జస్ట్ యూఎస్‌లో అన్ని రోజులు షూట్ చేసిన సినిమా. అది ఒక ఫక్తు కామెడీ సినిమా అనమాట. సో, అందులో ఇప్పుడున్న ట్రెండ్‌కి ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ వాళ్ళు బెంగుళూరులోను, హైదరాబాద్‌లో, చెన్నైలో పడుతున్న ఫీలింగ్‌ని ఆ రోజుల్లోనే ఆయన ఒక సీన్ ద్వారా మనకు వివరించారు. అది ఇలా ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ యూఎస్‌లో సెటిల్ అయ్యి ఉంటే, "అన్న నువ్వు ఇండియాలో ఏం చేస్తావు? రా అన్నయ్య" అని చెప్పేసి ఆయన పక్కా తెలుగు సాంప్రదాయకుడు. తెలుగు దేవుళ్ళన్నా, తెలుగు సాంప్రదాయాలన్నా చాలా మక్కువ. అలాంటి అతను యూఎస్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఇమడలేక ఈ తా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడనమాట. ఒకసారి శ్రీరామనవమి అనమాట. శ్రీరామనవమి అనేది మన ఊర్లో ఉంటే మనకు తెలుస్తది. కానీ యూఎస్‌లో ఉంటే తనకి తెలియక ఏదో ఆఫీస్‌కెళ్తే ఈరోజు శ్రీరామనవమి కదని ఎవరైనా గుర్తు చేస్తే ఇంటికొచ్చేసి అంటూ ఉంటాడనమాట. ఆయన స్టెప్స్ ఎక్కుతూ వస్తూ అన్నీ పడేసి ఆళ్ళ బ్యాగులన్నీ పడేసి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నాము. శ్రీరామనవమి అని తెలీదు. ఊర్లో ఉండుంటే రేడియోలో భద్రాచలంలో రామయ్య యొక్క కీర్తనలు వింటూ ఎంతో హాయిగా ఉండేది. పొట్టకూడి కోసం ఇంత దూరం వచ్చి ఇంత తాపత్రయపడుతున్నాము. ఏమి జీవితం అని 'జింధ్యాల' గారు ఇప్పుడు ప్రెజెంట్ మనం ఇన్నర్ ఫీలింగ్ అదే. ఇక్కడుండి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళ ఫీలింగ్ అదే. చాలా మంది ఫీలింగ్. ఆ ఫీలింగ్‌ని ఆయన ఆ రోజుల్లోనే 'పరమట సంధ్యారాగంలో' ఒక సీన్‌లో చాలా బాగా చెప్పారన్నమాట.